నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ నిరుపేద గిరిజన బిడ్డల ఆరోగ్యం మీకు పట్టింపు లేదా? అసలు పోలీస్ ఎందుకు ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయలేదు? ఒక్క విషయం చెప్పండి సార్. ఈ కోవా బన్ను ఏదైతే ₹10 ఉందో, దీని మీద వచ్చేటటువంటి ప్రమాదాలేంటి అనేది ఒక్కసారి చెప్పండి సార్. అది తింటున్న వాళ్ళ మీద పడేటటువంటి ప్రమాదం ఏంటి? ఆ కోవా బన్ను అమ్మేటటువంటి వ్యక్తి ఆ వర్గానికి మీరు కొన్ని ఇన్సిడెంట్స్ నాతో ఇప్పుడు చర్చించిన తర్వాత నాకు నిజంగా భయమేసింది. కేవలము ఒక దీనికి అమ్ముతాడా? అతను అందరికీ అమ్ముతాడా? చూడండి, వీళ్ళు ప్రధానంగా కాలేజ్ సెంటర్స్‌ను కేంద్రంగా చేసుకొని ఇదే హైదరాబాద్ సిటీలో 10,000 బండ్లున్నాయి. 10,000 బండ్లు. ఒకటి కాదు, 2 కాదు. రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లింలు అక్రమ చొరబాటుదారులు, వాళ్ళకు ఉపాధి కల్పించడం లోపల ఒక రాకెట్ నడుస్తా ఉంది. వాళ్ళకి కోవా బండ్లు ఇస్తా ఉన్నారు. వాళ్ళతోటి కల్తీ వ్యాపారం చేయిస్తా ఉన్నారు. మొన్న తాండూరులో బయటపడ్డది కదా. దాని గురించి ఎవరు మాట్లాడలేదు సార్. ఏ ఛానల్ ఎందుకు చర్చ? తాండూరులో పాలకోవా, కల్తీ పాలకోవా పట్టుకున్నారు. నేనేమంటున్నాను ప్రియా చౌదరి గారు, ఎట్లుందంటే దొంగతనం చేసి పేదరికం కారణంగా దొంగతనం చేసింది కదా, దొంగను వదిలేయాలి. అత్యాచారాలు చేసినప్పుడు కూడా ఇదే మాట వస్తుంది సార్. రోజు కూలీలు వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళని వదిలేయాలి అంటే పేదవాడికి ఇది ఒక లైసెన్సా సార్ నేరాలు చేయడానికి? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజున వీళ్ళు హోటళ్లలో, బడా హోటళ్లలో జరుగుతలేదా? అన్నిటిని ప్రశ్నిద్దాం, అన్నిటిని వెలుగు చూద్దాం. కానీ నిజంగా ఎవడైతే పేదవాడు ఎఫెక్ట్ అవుతున్నాడో,